హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహేశ్వరి వర్ష గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య వదిన ఇద్దరూ కలిసి వర్ష పేరు మీద ఈ ఆస్తిని మొత్తం రాస్తానంటున్నారు. ఇప్పుడు ఒకవేళ అదే కాని జరిగితే నేను వేసిన ప్లాన్లన్నీ కలలుగానే మిగిలిపోతాయి. లేదు, ఎలాగైనా ఆ వర్షని బయటికి పంపించాలి. ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకోవాలి. ఎలాగైనా ఈ విషయం స్వప్నతో చెప్పి స్వప్నం మనసు మార్చాలి. అలాగైతేనే నేను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతాయి అని చెప్పి మహేశ్వరి వెంటనే స్వప్న దగ్గరికి వెళ్తుంది. మహేశ్వరిని చూసిన స్వప్న చాలా కోపంగా, ఏంటి ఇక్కడికి వచ్చావెందుకు అనగానే అప్పుడు మహేశ్వరి, ఏంటి స్వప్న, నేను ఏది చెప్పినా నువ్వు నమ్మవెందుకు? అసలు మీ అత్తయ్య మావయ్య ఏం చేస్తున్నారో నీకు తెలుసా అని మహేశ్వరి అనేసరికి అప్పుడు స్వప్న, ఏం చేస్తున్నారు అని అంటుంది. ఇక వెంటనే మహేశ్వరి, చూడు స్వప్న, మీ అత్తయ్య మావయ్య ఆ వర్షానే తన సొంత మనవరాలని నమ్ముతున్నారు. కానీ ఆ వర్ష చనిపోయిన తన మనవరాలు వర్ష పేరు పెట్టుకొని ఉండడంతో తనని ఈ ఇంటికి తీసుకువచ్చారు. ఆ సూర్య మాటలే నమ్మి వర్షానే తన సొంత మనవరాలు అనుకొని ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయాలనుకుంటున్నారు. చూడు, అసలు ఆ వర్ష సీతా రఘుల కూతురే కాదు. ఒకవేళ ఆ ఆస్తి మొత్తం తన పేరు మీద రాస్తే మీ పరిస్థితి ఏంటి అని మహేశ్వరి స్వప్నకి ఉన్నవి లేనివి చెప్పడంతో ఇక స్వప్న మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన మహేశ్వరి, ఏంటి స్వప్న, ఇంకా ఆలోచిస్తావేంటే? నేను చెప్పేది నీ మంచి కోసమే కదా, నా మాటలు విను అని మహేశ్వరి అంటుంది. ఆ మాటలు విన్నా స్వప్న, సరే అమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పి ఇక స్వప్న హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇక ఇంతలోనే శంకర్ ప్రసాద్, పూర్ణ ఇద్దరూ కూడా హాల్లోకి వచ్చి స్వప్న, సిద్ధు అని పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న ఇద్దరు అక్కడికి వస్తారు. ఏంటి నాన్న అనగానే అప్పుడు శంకర్ ప్రసాద్, చూడు సిద్ధు, మీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక్కడ ఇవన్నీ చూసుకోవడానికి ఇప్పుడు నా వల్ల కావడం లేదు. అందుకే ఈ ఆస్తిని, ఈ బిజినెస్ని మొత్తం వర్షాకి అప్పజెప్పాలనుకుంటున్నాను అని శంకర్ ప్రసాద్ అంటాడు. ఆ మాటలు విన్న స్వప్న ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి మావయ్య, తనకప్పజెప్పడం ఏంటి? ఇప్పుడు తను చిన్నపిల్ల, తనకప్పజెప్తే ఇవన్నీ ఎలా చూసుకుంటుంది అని స్వప్న అంటుంది. అప్పుడు పూర్ణ మాత్రం, లేదు స్వప్న, వర్ష చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తన మీద నమ్మకం ఉండబట్టే కదా మేము ఈ ఆస్తిని తనకప్పజెప్తున్నాం అని చెప్పి పూర్ణ అంటుంది. అప్పుడు స్వప్న, సరే అత్తయ్య, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక స్వప్న మాత్రం మహేశ్వరి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, అమ్మ చెప్పినట్టు ఇప్పుడు ఆస్తి మొత్తం ఆ వర్ష పేరు మీద రాస్తే తను ఒకవేళ నిజంగానే మా వర్ష కాకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక స్వప్న వెంటనే, లేదు, ఈ ఆస్తిని ఆ వర్ష పేరు మీద రాయకుండా చేస్తాను, అత్తయ్యకి మావయ్యకి ఇది అప్పజెప్పొద్దని చెప్తాను అని స్వప్న ఆలోచించుకుంటూ వర్షాన్ని పిలిచి, చూడు వర్ష, నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి కాదని నాకు తెలిసిపోయింది. నువ్వు మా రఘు సీతాల కూతురువు కాదు. నువ్వు నటించడానికి వచ్చావు. చూడు, నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఇదిగో చెక్ తీసుకొని దీని మీద ఎంత కావాలో రాసుకో. కానీ మా ఆస్తిని మాత్రం నీకు అప్పజెప్పం. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని స్వప్న అంటుంది. ఇక ఆ మాటలు విన్న వర్ష మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే మహేశ్వరి అక్కడికి వచ్చి, ఏంటే ఇంకా చూస్తున్నావు? అన్నయ్య వదినల్లాగా మమ్మల్ని కూడా గుడ్డిగా నమ్మిద్దామని చూస్తున్నావా? చూడు, నీ నిజం మాకు తెలిసిపోయింది. నీ వల్లే సమంత, వంశీ దూరమైపోయారు. సమంత చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేక నువ్వే తన సొంత మనవరాలు అని అనుకొని అన్నయ్య వదిన ఈ ఆస్తిని నీ పేరు మీద రాయాలనుకుంటున్నారు. చూడు, నువ్వు ఎప్పటికైనా ఈ ఇంటి మనవరాలివి కాలేవు. ముందు ఈ చెక్ తీసుకొని బయటికి నడువు అని చెప్పి ఇక మహేశ్వరి వర్ష అని అంటూ ఉంటుంది. ఇంతలోనే కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతుంది. ఇక మహేశ్వరి, ఎవరు ఈ టైంలో ఎవరు వచ్చారు అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తీసేసరికి అక్కడ చక్రి ఉంటాడు. చక్రిని చూసిన మహేశ్వరి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి,
ఈయనేంటి ఇక్కడికి వచ్చాడేంటి అని కంగారు పడుతూ ఉంటే ఇక చక్రి లోపలికి వస్తాడు. ఇక హాల్లో కూర్చుంటాడు. ఇంతలోనే శంకర్ ప్రసాద్ పూర్ణ అక్కడికి వస్తారు. చక్రిని చూసిన శంకర్ ప్రసాద్ పూర్ణ ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి చక్రి, నువ్వు చనిపోయావని చెల్లెలు మాతో చెప్పింది, నువ్వు బ్రతికే ఉన్నావా? ఏంటమ్మా నువ్వు ఇలా చెప్పావు అనగానే అప్పుడు మహేశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాక, అది కాదన్నయ్య, ఈయన చనిపోయారని నేను కూడా అనుకున్నాను, కానీ మళ్ళీ ఎలా బ్రతికి వచ్చాడో నాకు అర్థం కావడం లేదు అని మహేశ్వరి అంటుంది. ఇక ఆ మాటలు విన్న చక్రి, ఏంటి మహేశ్వరి, నేను బ్రతికి ఉన్నానన్న నిజం నీకు తెలియలేదా అని చక్రి అంటూ ఉంటే ఇక మహేశ్వరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే చక్రి, చూడు చూడు శంకర్, ఈ మహేశ్వరి మీ ఇంట్లో ఉంటే మళ్ళీ మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఏదో విధంగా ఈ ఇంట్లో గొడవలు పెడుతుంది. లేదు, ఈ మహేశ్వరి ఇక్కడి ఉండడానికి వీల్లేదు, నాతో పాటు పంపించండి అని చక్రి అంటాడు. ఆ మాటలు విన్న మహేశ్వరి, ఏంటండి మనం ఎక్కడికి వెళ్తాం, మన కూతురు అల్లుడు ఇల్లు ఇది, మనం ఇక్కడే ఉంటాం కదా అని మహేశ్వరి అంటూ ఉంటే అప్పుడు చక్రి, లేదు, ఇప్పుడు నేను చనిపోయాననే వీళ్లకు అబద్ధం చెప్పావు, కానీ నేను బ్రతికే ఉన్నాను. అలాంటిది ఇప్పుడు వర్ష నీ సొంత మనవరాలైనా కూడా ఇప్పుడు తన కూతురికి వర్ష ఈ ఇంటి మనవరాలు కాదు అని గొడవలు పెడుతుంది. ఇక దాంతో మళ్ళీ వర్ష ఈ ఇంటికి దూరం అవుతుంది. అలా కాకూడదంటే మహేశ్వరి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చక్రి అంటాడు. ఆ మాటలు విన్న స్వప్న, అవును నిజమే, ఆ రోజు అమ్మ కూడా ఇలా నాతోనే చెప్పింది, అంటే అమ్మ చెప్పింది అబద్ధం. ఇలా ఉంటే మళ్ళీ మా కుటుంబాన్ని అమ్మ నాశనం చేస్తుంది. ఎలాగైనా అమ్మ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నా మనసు మార్చాలని చూసింది అని స్వప్న కూడా అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా వర్షాని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూసిన మహేశ్వరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చక్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.